హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం కదా. మా ఊర్లో జీవకోన గుడికి వెళ్ళాము. ఆ గుడి చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ వెళ్ళి దీపాలు పెట్టాము. ఇక్కడ తిరువన్నామలలో దీపం రోజే ఇక్కడ కూడా కపిల తీర్థంలో దీపం పెడతారు, జీవకోనలో దీపం పెడతారు. ఈ జీవకోనలో వచ్చి దేవుడు స్వయంగా వెలిసినాడు అనమాట. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. కొండల్లో నుంచి నీళ్లు పారుతూ ఉంటుంది. ఆ నీళ్లు పారే చోటంతా మా మనవరాలు ఆడుకొని బాగా ఎంజాయ్ చేసింది. మేము అక్కడ దీపాలు పెట్టాము. ఆ ఆకాశ దీపాన్ని చూసాం. కొండపైన పెడతారు దీపం. ఆ దీపం చాలా పవర్ఫుల్. ఆ దీపం పెట్టినప్పుడు కానీ మనం మొక్కున్నామంటే ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అనమాట. ఈ దీపమే మళ్ళీ కపిల తీర్థం కొండ మీద కూడా పెడతారనమాట. అది ఎప్పుడు పెడతారంటే ఒక కార్తీక తిరువన్నామల దీపం అప్పుడే ఇక్కడ కూడా పెడతారనమాట. మా ఊరు ఫేమస్ అది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కార్తీక దీపం కదా, అందువల్ల శివుడికి నైవేద్యంగా పులిహోర చేస్తూ ఉన్నాను. గుళ్ళోకి చేస్తారు చూడు పులిహోర, అదే మాదిరి ఉంటుంది అనమాట. అట్లా చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రాండి. ఫస్ట్ అన్నం పలుకుగా ఉంచుకొని మరి ఆరబెట్టుకోవాలన్నమాట. అన్నాన్ని మరి ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం పలుకుగా ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఆరబెట్టుకోవాలి. ఇది ఇటు వారుగా పెట్టేస్తాను అన్నం. శనక్కాయ పప్పులు కొద్దిగా ఒక చిన్న సకిన్ని కప్పుకి ఒక 2 స్పూన్లు ఉద్దిపప్పు, ఒక ముంతమాడి పప్పులు, ఒక 10 పప్పులు ఒక చేలికలు తీసి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 మళ్ళీ వచ్చి 4 ఎండుమిర్చి, ఆవాలు, కొద్దిగా అంత మెంతులు, అంత జీలకర్ర, చింతపండు పులుసు. ఇప్పుడు చింతపండు, కొత్తిమీర, కరింపాకు మామూలుగా. ఇప్పుడు చింతపండు పులుసు కలుపుకుందాం. చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు పులిహోర కావాల్సిన గుజ్జు. చింతపండు పులిహోర సేమ్ గుళ్ళో లాగానే ఉంటుంది అన్నమాట. ఇలా గట్టిగా గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. కొద్దిగానే కదా బియ్యము అన్నము, అందువల్ల ఒక 50 గ్రాముల చింతపండు అనుకోండి. మీరు దండిగా కావాలంటే దండిగా చేసుకోవచ్చు. కేజీ బియ్యానికైతే 100 గ్రాముల చింతపండు అట్ట లెక్క. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం. రేపటికైతే ఇంకా భలే ఉంటుంది. ఏదైనా గిన్నెలకు పోయేటప్పుడు ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు గుజ్జు తీసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలన్నమాట. బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఆవాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి, మిక్సీలో వేసి. కొద్దిగానే కాబట్టి అన్నం కొంచెమే వేసాం, ఎక్కువ వేస్తే చేదైపోతుంది. పెంచేసినారా? ఆవాలు చిట్పటానింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్ తీసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, శనక్కాయ పప్పులు,
రింపాకు, ఫ్రెండ్స్ అయిపోయింది కదా. వేగిపోయింది కదా, దీన్ని తీసుకునేసి అన్నంలో వేసేయాలన్నమాట. పులుసుతో పాటు ఉడికితే పప్పులు పులుపు ఎక్కిపోతాయి, అందువల్ల ఇది అన్నంలో వేసేసేయాలి. పప్పులు తినేదానికి బాగుంటుంది పులుపు ఎక్కకుండా. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాను ఆ బాండల్లోనే. ఉప్పు, రుచికి తగినంత ఉప్పు. మనము పప్పులు ఇట్టే చింతపండు పులుపులో కానీ వేసి ఉడకబెట్టినామంటే పప్పులు పులుపు ఎక్కిపోయి తినలేమన్నమాట, పుల్లగా అయిపోతుంది. అందువల్ల మనం ముందే అన్నంలో వేసి కలబెట్టేసినామంటే మళ్ళీ చింతపండు పులుపు పోసేసి మళ్ళీ పొడి వేసేసినామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సేమ్ గుళ్ళో ప్రసాదం లాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ పులుసు బాగా ఉడకాలన్నమాట. ఆ పులుసు ఉడికే కాడికి మనము యావాలు వేయించుకున్నాం కదా, అది పొడి చేస్తాం. ఇప్పుడు చింతపండు పులుసు ఉడకుతుంది కదా, ఉడకాలన్నమాట. అది బాగా ఉడికి గట్టి పడుతుంది అంతవరకు. అంతలోగా ఏం చేస్తామంటే ఈ పొడి మనం వేయించుకున్నాం కదా యావాలు, అది పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. పొడి అయిపోయింది చూడు. పడద్దు కారం కొద్దిగా, అంతే, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా. ఇదంతా బాగా ఉడుకుతుంది, గట్టిగా ఉడికిపోవాలి. మనము చింతపండు చేసి పెట్టుకుని డబ్బాలో పోసి పెట్టుకొని ఈ పప్పులు ఎప్పుడు వేయించి పెట్టుకునేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఈ మాదిరి ఆవాలు అన్నీ వేసి మనం ఎప్పుడైనా పిల్లలకు క్యారియర్లు కట్టాలి, టైం లేదు అట్టేటప్పుడు ఈ ఒక్క రవ్వ ఇది ఒక్క రవ్వ వేసేసి పప్పులు వేసేసి అన్నం వంచేసి క్యారియర్గా కట్టించేయచ్చు అనమాట పిల్లలకి. తెల్లారితో మనకు టైం లేదు, ఏదన్నా అప్పుడు అర్జెంటుగా పోవాలి, అట్లా చేసుకోవచ్చు. ఈ చింతపండు పులుసు గట్టిగా బాగా ఉడకబెట్టి వేసి పెట్టుకునేసినామంటే మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు, సూపర్. అసలు ఇంకా బాగా ఊరుతుంది కదా, బాగా డబ్బాలు వేసి పెట్టామంటే పుల్లగా బాగా ఊరి ఇంకా టేస్ట్గా ఉంటుంది పులిహోర. ఒక రవ్వ బెల్లం వేయచ్చు, మా ఇంట్లో బెల్లం వేస్తే తింటారు. నెయ్యి వేస్తే సూపర్గా ఉంటుంది తిరగబాత. మా ఇంట్లో నెయ్యి తినరు మా పిల్లలు, మా ఆయన ఎవ్వరూ తినరు నెయ్యి. అందువల్ల నెయ్యి నేను ఎక్కువ యూజ్ చేయను. మనము పొడి చేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడి ఇందులో వేసేయాలన్నమాట. అన్నంలో వేసేసి ఇప్పుడు చింతపండు పులుసు వేసి కలబెట్టాలి. చింతపండు పులుసు వేసి వేసి కలబెట్టేసేయాలన్నమాట అన్నీ. ఇప్పుడు గిన్నెకి తీసుకున్నాం. ఇంత
ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది గుళ్ళో పులిహోర. కొంచెంసేపు అట్టే వదిలేసినామంటే ఊరి బాగుంటుంది అన్నమాట. పైన ఇంతే అయిపోయింది. నేను ఇప్పుడు ఇట్టే పెట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పులిహోర చేసుకున్నాం కదా, దానికి పక్కన సైడ్ డిష్గా నంచుకోవడానికి ఆలు ఫ్రై చేస్తాం. సూపర్గా ఉంటుంది ఆలు ఫ్రై పులిహోర. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. ఆలు ఫ్రైకి ఆలు 1/4 కిలో పెట్టుకున్నాను అనమాట. ఇక తోలు తీసుకోవాలి. ఒక చిన్న సైజు ఎర్రగడ్డలు ఒక 4, ఒక టమోటా, ఒక పచ్చిమిరకాయ, కొద్దిగా కరింపాకు, తెల్లగడ్డ, ఇవి కావాల్సిన పదార్థాలు కోసుకుని చూపిస్తాను రండి. ఈ గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు ఒడియం సూపర్ టేస్ట్గా ఉంటుంది పులుసులకు వాటి చేస్తే. పులుసులు భలే టేస్ట్గా ఉంటుంది ఒడియం వేస్తేనే. తాళింపులకి ఆ రుచే వేరుగా ఉంటుంది పొడి వేస్తే. ఇప్పుడు ఉల్లగడ్డ వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్ ఉల్లగడ్డ ఫ్రై. సూపర్గా ఉంటుంది ఉల్లగడ్డ ఫ్రై. ఎంత బాగుంటుందంటే పులిహోరకి అంత బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్, రెడ్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఆపేసి పులిహోరకి నంచుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే అయిపోయింది ఫ్రెండ్స్, రాని తిందాం. ఎమ్మి పులిహోర, ఆలు ఫ్రై, పచ్చడి. ఇది బీరకాయ, శనక్కాయ గింజలు పచ్చడి. సూపర్గా ఉంటుంది పులిహోరకి. సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. ఉంటాను, నాకు ఆకలి ఎత్తున్నా. బాయ్.